హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను. సర్వీస్ నవ్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పెంచేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. చాలా డేస్ నుంచి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయట్లేను, ఎందుకంటే టైం అనేది నాకు సఫిషియెంట్గా లేదు. అందుకనే నేను లాంగ్ వీడియోస్ అనేవి స్కిప్ చేసి ఓన్లీ షార్ట్ వీడియోస్ వరకే అప్లోడ్ చేస్తున్నాను. షార్ట్ వీడియోస్ కూడా డైలీ 1-2 అనేవి అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఛానల్ నుంచి కూడా నాకు ఎంకరేజ్మెంట్ అనేది లేదు. చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ కనీసం లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి వీడియోస్ చేయాలని నాకు కూడా అనిపిస్తుంది. మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో డైలీ 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. అందరూ వీడియో చూడగానే తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే చాలా జాబ్ అప్డేట్స్కి అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇది వచ్చేసి మనకు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సంబంధించిన జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. సర్వీస్ నవ్ అనే కంపెనీలో మనకు జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనము క్వాలిఫికేషన్ విషయానికి కనుక వచ్చినట్టయితే క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మీరు బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంఈ కానీ, ఎంటెక్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో మీరు కంప్లీట్ చేసినట్టయితే మీరు ఈ జాబ్స్కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. కానీ మనకు ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే మనకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పకుండా ఉండాలి. మనకు ఓన్లీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే జావా లాంగ్వేజ్ లేదా అదర్ సిమిలర్ లాంగ్వేజెస్లో మనకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని వీళ్ళు ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఇన్ లివరేజింగ్ ఆర్ క్రిటికల్ థింకింగ్ అబౌట్ హౌ టు ఇంటిగ్రేట్ ఏఐ ఇంటూ వర్క్ ప్రాసెసెస్, డెసిషన్ మేకింగ్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి టోటల్లీ ఏఐ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చే కరెంట్ జనరేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డేటా సైన్స్కి సంబంధించిన కోర్సులు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు బయట వచ్చేసి మనకు టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చేసింది. మనకు ఎవరైతే డెవలపింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో, డెవలపింగ్ సైడ్ కోర్సెస్ అనేవి చేస్తున్నారో వాళ్ళు కొంచెం ఏఐ మీద కూడా దృష్టి పెట్టండి. ఏఐ ద్వారా మనం డెవలప్మెంట్ అనేది ఎలా చేయాలనేది కూడా మీరు నేర్చుకోండి. దానివల్ల మనకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎందుకంటే చాలా డెవలప్మెంట్స్, యాప్ డెవలప్మెంట్స్ కానీ అలాగే అలా ఏఐ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి కోల్పోతున్నారు. ఎవరైతే మన జనరేషన్కి తగ్గట్టుగా డే బై డే స్కిల్స్ అనేవి అప్డేట్ చేసుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. డే బై డే మనము అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. ఏదైతే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉందో ఇందులో ఉన్నవారు ఎవరైనా డే బై డే మనం అప్డేట్ అవుతూనే ఉండాలి. అలాగే ఇక్కడ మనం స్కిల్స్లో కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్యాషన్ ఫర్ జావా స్క్రిప్ట్ అండ్ ద వెబ్ యాజ్ ఏ ప్లాట్ఫామ్, రిజ్యూజబిలిటీ అండ్ కాంపోనెంటైజేషన్. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ విత్ డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ ప్యాటర్న్స్ అండ్ పెర్ఫార్మెన్స్ స్కేల్ కన్సిడరేషన్స్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మనకు జావా స్క్రిప్ట్ గురించి మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే వెబ్ డెవలప్మెంట్ గురించి, అలాగే కోడ్ రీయూజబిలిటీ గురించి కూడా మనకు అవగాహన అనేది ఉండాలి. వెబ్ డెవలప్మెంట్ గురించి కూడా మనకు చాలా మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే ఏఐకి సంబంధించినవి వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ అలాగే ఆల్గరిథమ్స్ అనేవి కూడా మనకు బాగా తెలిసి ఉండాలి. అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైనింగ్ కూడా మనకు తెలిసి ఉండాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ విత్ ఎనీ ఆఫ్ ద మోడర్న్ యూఐ ఫ్రేమ్వర్క్స్ లైక్ యాంగులర్, రియాక్ట్ ఆర్ వ్యూ అని మెన్షన్ చేశారు. మనకు ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ అనేది తప్పకుండా వచ్చి ఉండాలి. అది యాంగులర్ కానీ, రియాక్ట్ కానీ, వ్యూ కానీ ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ అనేది మనకు తప్పకుండా తెలిసి ఉండాలి. అలాగే అనలిటికల్ అండ్ డిజైన్ స్కిల్స్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ స్కిల్స్ కూడా మనకు తప్పకుండా ఉండాలి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు చాలా స్కిల్స్ మెన్షన్ చేశారు. ఈ మెన్షన్ చేసిన స్కిల్స్లలో మనకు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అనేది తప్పకుండా ఉండాలి, లేదా వాటి గురించి మనకు కొంచెం గ్రిప్ అయినా నాలెడ్జ్ అయినా మనకు తప్పకుండా ఉండాలి. అలా ఉన్నవాళ్ళు
ఈ స్కిల్స్ని మీ రెజ్యూమ్లో మెన్షన్ చేసి అప్లై చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే మన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఫ్రెషర్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోకండి. అలాగే శాలరీ కూడా వచ్చేసి మనకు ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద ఉంటుంది, అలాగే నాలెడ్జ్ బేస్డ్ మీద కూడా ఉంటుంది. ఎవరికైతే 2+ ఇయర్స్ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అక్కడ నుంచి మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.